కరీంనగర్ ఎంపీ స్థానంపై అధికార ప్రతిపక్ష పార్టీల కసరత్తు మొదలైంది. ఎలక్షన్ గడువు రాకముందే ఒకరిపై ఒకరు పొలిటికల్ అస్త్రాలే సంధించుకుంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులం మేమే అంటూ బండి వినోద్ ప్రచారాలు ప్రారంభించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో అంటూ కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రాష్ట్ర రాజకీయాలు కరీంనగర్ ఎంపీ వైపే చూస్తున్నాయి. కరీంనగర్ సంబంధించిన ఎంపీ సెగ్మెంట్ 7 నియోజకవర్గాలతో ఉన్న ఆ సెగ్మెంట్లో ఇప్పటి వరకే అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలైతే ముమ్మరంగా ప్రచారాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు ఇంకా గడువున్నప్పటికీ కూడా ఇప్పటివరకే ప్రచారాలు, అదేవిధంగా అభివృద్ధి, గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు చేసిన అభివృద్ధి పనులను ముందరికి తీసుకుపోతూ ఒకవైపు ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండడంతో మాజీ ఎంపీగా ఉన్నవారు కావచ్చు, ఎంపీగా ప్రస్తుతానికి కొనసాగుతున్న బండి సంజయ్ కూడా గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి ఈ 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను దిశగా ముందరికి తీసుకుపోతూ కేంద్రం నుంచి వెళ్ళి వచ్చిన అభివృద్ధి పనులు ఏవేవి వచ్చాయో వాటిని కూడా వివరిస్తూ ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. అతను చేసిన అభివృద్ధి పనులను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ అదేవిధంగా ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎంపీగా కొనసాగుతున్న ఒకవైపు బోయినపల్లి వినోద్ కుమార్ గత ప్రభుత్వంలో అతను ఒకవైపు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కొనసాగడము, ఆ ప్రభుత్వం సమయంలో కూడా అభివృద్ధి పనులు చేశానంటూ ముందరికి పోతూ ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో ఎంపీగా నిల్చున్న ఒకవైపు పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ప్రస్తుతానికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి గెలవడము, అదేవిధంగా అతను మంత్రిత్వ శాఖలో కొలువు తీరడంతో కరీంనగర్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన క్యాడర్లో మాత్రం ఇతను అక్కడికి వెళ్ళడంతో ఇప్పటి వరకు మరి ఎవరిని ఇక్కడ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నిలబడదామనే కోణంలో మాత్రం కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఒక కోణం అయితే ఇప్పటివరకు చూసుకుంటే జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి చూసుకుంటే ఒకవైపు బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని హాట్ కామెంట్స్ చేస్తూ ఒకవైపు ప్రజల్లోకి ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల అనంతరం కూడా ఒకవైపు ఇక్కడ ప్రభుత్వాన్ని చేస్తుందనే కోణంలో కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే దానికి కౌంటర్గా కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది మంత్రులు కావచ్చు, నేతలు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చే అంత వాళ్ళకి లేదని కూడా వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితుల నేపథ్యంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎంపీగా కొనసాగిన బోయినపల్లి వినోద్ కుమార్ సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. వాళ్ళ ఇంటి పేరుతో ఉన్న వారికి గత ప్రభుత్వంలో కూడా జాబ్ ఇప్పించడము, అటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగిందని అది కూడా వైరల్ కావడం జరిగింది. అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో ఎంపీ, అదేవిధంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షంగా కొనసాగడం జరిగింది. కాబట్టి మరి అతను కూడా ఎంతవరకు ఈసారి రాణించగలుగుతాడు, ప్రజల్లో అతనికి ఎంతవరకు ఆదరణ ఉన్నది అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా చేయడం, అదేవిధంగా ఎంపీగా చేయడం, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రంలో కూడా అతను ముందుకు పోతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి బండి సంజయ్ ఎంతవరకు ఆ 7 నియోజకవర్గాల్లో రాణించగలుగుతాడు, అతనికి సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నాను అని చెప్తూ ముందరికి పోతున్నాడు. కాబట్టి అతను ఎంపీగా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం అది కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికైతే బీజేపీ అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఖరారైనట్టుగా ఇప్పటివరకే వాళ్ళు ప్రచారాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారు, ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు అనేది మాత్రం ఇంకా దానిపైన క్లారిటీ రాని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ 3 పార్టీలకు సంబంధించిన నేతలు నిలబడ్డట్టయితే బండి సంజయ్కి మరి ప్రజలు ఎంతవరకు ఆదరణ చూపిస్తారు, అతను గెలుపు వైపు ఎంతవరకు తీసుకువెళ్తారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ప్రజలు ఎంతవరకు మొగ్గు చూపుతారనేది, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎవరు నిల్చుంటారో అతనికి కూడా సపోర్ట్ చేస్తారా ప్రజలు అనేది మాత్రం టెన్షన్ వాతావరణంగా నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ సంబంధించిన రాజకీయాలు అయితే రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదిపించే విధంగా ముందరికి పోతాయి. కాబట్టి మరి ఈ కాంగ్రెస్ సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన వారిలో ఎవరు గెలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, బీఆర్కే న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.